చేపలు తెచ్చుకున్నప్పుడు వాటిని కర్రీలాగా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. వీటిని ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. మనం ఇలా చిన్న చేపలను తెచ్చుకొని దాన్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. కడుక్కున్న చేపల్లోకి మనము తగినంత పసుపు, కారము, ఉప్పు, కొంచెం అంత గరం మసాలా లేదంటే ధనియా పౌడర్ కూడా వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి మొత్తం మసాలాని ఆ చేపలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం చేపలు ఫ్రై చేసినప్పుడు ఆ పెనంకి అతుక్కోకుండా విరిగిపోకుండా నీట్గా మనకు వస్తాయి. అలా ఒక 15-20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన చేప ముక్కల్ని తీసి మనము ఒక పెనం పెట్టి దానిలో కొద్దిగంత నూనె వేసి ఒక్క చేపని అలా మనం లైన్గా పెట్టుకోవాలి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ నూనె వేసి అలా ఫ్రై కూడా చేసుకోవచ్చు. లోతుగా ఉన్న ప్యాన్లో పెట్టి ఎక్కువ నూనె వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇవి చిన్న చేపలే కదా ఇలా ఫ్రై అవుతాయని నేను ఇలా ప్యాన్లోనే ఫ్రై చేస్తున్నాను. అలా పెట్టిన తర్వాత అవి వెంటనే కలుపుకుంటా ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత రెండో వైపుకి అలా టర్న్ చేసుకోవాలి. అలా చేపలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవి చిన్నపిల్లలకు కూడా ఈజీగా తినిపించవచ్చు. వాటిలో ముళ్ళులు అవి గుచ్చుకుంటాయనే ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్ ఒక్కొక్కటి అలా నోట్లో వేసుకొని తినేయచ్చు. ఇవి ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. పెద్ద చేపల కంటే కూడా ఈ చిన్న చేపలు చాలా బాగుంటాయి.